నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారమ్మా? బాగుంది అంతా. అమ్మా, మహాభారతాన్ని చూసుకున్నట్లయితే ద్రౌపది మహాపతివ్రత అంటారు. 5 భర్తలు ఉన్నారు. మహాపతివ్రత అని ఎలా అంటారమ్మా? ఇది అందరి సందేహం. మళ్ళీ ద్రౌపది గురించి భారతం మొత్తం, ఆ చీర లాగారు, ఆ గోవిందుడు వచ్చి చీరిచ్చాడు, ఇదంతా మనకు తెలిసిందే. అసలు పతివ్రత అని ఎందుకు అంటారమ్మా? ఆవిడే మహాపతివ్రతకి నిదర్శనం అని కూడా అంటారు. ఎందుకని అలా? పంచమహాపతివ్రతల్లో ద్రౌపది కూడా ఒకటి. అహల్య, ద్రౌపది, తార, మండోదరి, కుంతి, ఈ 5 పేర్లు మనకి పంచకన్యల్లో వస్తాయి, పంచమహాపతివ్రతల్లో వస్తాయి. వీళ్ళ పేరు స్మరిస్తే పాపం పోతుందట. పైగా అంటే పాపం పోగొట్టేటటువంటి పతివ్రత నామాలలో ద్రౌపది పేరు కూడా ఉన్నది. ద్రౌపది ద్రుపదుడు కూతురు కనుక ద్రౌపది అని అంటున్నాం, కానీ ఆవిడ అసలు పేరు కృష్ణ. నల్లగా ఉంటుంది, నలుపులో మహా అందంగా ఉంటుంది. సాక్షాత్తు ఆవిడ నారాయణీ స్వరూపం అన్నమాట. కృష్ణుడేమో నారాయణుడు, ఈవిడ నారాయణీ స్వరూపం. అందుకనే ఈవిడికి కృష్ణ అని పేరు. నల్లపుదానాన్ని కృష్ణ అంటారు సంస్కృతంలో. ఆ కృష్ణ అనే పేరుతో వచ్చినటువంటి ఆవిడ. ఈవిడ మహాపతివ్రత ఎలాగా? 5 భర్తలు ఉన్నారు కదా, 5 మనకి ఫిజికల్గా కనిపిస్తున్నారు కదా, ఆ 5 అన్నదమ్ములు అని అంటే, ఈ 5 కూడా ఇంద్రుడి 5 రూపాలు. ఇంద్రుడికి ఒక్కొక్కప్పుడు శాపాలు వచ్చాయి అనుకున్నాం కదా, ఆ శాపాలు వచ్చినప్పుడు తనలోని ఒక్కొక్క లక్షణాన్ని తీసి ఒక్కొక్క రూపాన్ని ఇచ్చి పక్కకు పెట్టాడనమాట. నెమ్మదిగా అన్నీ నశించిపోతున్నాయి, ఇంద్రత్వంలో మంచి లక్షణాలు పోతున్నాయి, నీరసించిపోతున్నాడు అనుకున్నాం కదా. అప్పుడు ఒక్కొక్క లక్షణాన్ని తీసి పక్కన పెట్టి ఒక్కొక్క రూపాన్ని ఇచ్చాడు దానికి. ఆ రూపాలే తిరిగి ఈ రకంగా జన్మనెత్తాక ఈ 5 కూడా ఇంద్రుడితో సమానమైన వాళ్ళు. ఇంద్రుడే 5 రూపాలుగా ఈవిడికి భర్తగా వచ్చాడు కనుక నిజాయితీగా చెప్పుకుంటే ఒకడే ఇంద్రుడు 5 రూపాల్లో వచ్చాడు. అంటే ధర్మం ఒక రూపంలో, ఇంకొక రూపంలో, ఇంకొక రూపంలో, ఇలా 5 రూపాలుగా ఇతను వచ్చాడనమాట. వచ్చాడు కనుక ఆవిడ మహాపతివ్రత అని. ఇంకొకటి, పతినే అనుసరించేది పాతివ్రత్యం. ఆ వ్రతం అంటే మనకు తెలుసు కదా, ఒక నియమం చెప్తే ఆ నియమాన్ని అనుసరిస్తాం. పతినే అనుసరించేది, అప్పుడు పతి అతన్నే అనుసరిస్తుంది. వీళ్ళకి పతివ్రత నియమం వీళ్ళు అరణ్యవాసంలో కూడా మెయింటైన్ చేశారు. అరణ్యవాసంలో ఎలా మెయింటైన్ చేశారంటే, ఈ సంవత్సరానికి ఒక యాగం చేసి మొట్టమొదట ఇక నుంచి ఇతను పతి అని నిర్ణయిస్తారు. నిర్ణయించేశాక అది అయిపోతుంది. తర్వాత ఆ సంవత్సరం ఎండింగ్ దాకా అతనే పతి కనుక ఈ ఫలానా పిల్లడు వీళ్ళకే పుట్టాడని ఎలా చెప్పగలుగుతారు? ఆ విధంగా జరుగుతుంది అదంతా. ఆ తర్వాత రెండోసారి మళ్ళీ యాగం చేసి మళ్ళీ అతనే పతి. ఆ విధంగా జరిగినప్పుడు వీళ్ళ 5 నియమాలు ఉంటాయి. లోపల ద్రౌపది భర్తతో ఉన్నప్పుడు మరొకరెవరు లోపలికి వెళ్ళకూడదు. ఒకసారి ఒక బ్రాహ్మణుడు వచ్చి కావాలని ఏదో ఆపదలో ఉన్నాను రక్షించమంటాడు. ఇతను తన ధనస్సు బాణాలు లోపల పెట్టుకొని ఉంటాడు అర్జునుడు. అప్పుడు తప్పనిసరిగా అర్జునుడు లోపలికి వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది. అప్పుడు ధర్మరాజు, ద్రౌపది లోపల గదిలో ఉంటారు. ఆ సమయంలో ఈ సాధురక్షణ కోసం అర్జునుడు లోపలికి వెళ్ళి ధనుర్బాణాలను తీసుకొచ్చి వెనకాల వెళ్ళి ఆ పని ఏదో చేసేసి వాళ్ళని రక్షించేసి వస్తాడు. వచ్చాక మరి ఆ దంపతులు లోపల ఉండగా వెళ్ళకూడదని నియమం ఉందిగా వీళ్ళకి. ఆ నియమం ఏంటి? 1 సంవత్సరం పాటు వీళ్ళు తిరిగి తీర్థయాత్రలు చేయాలి, ఆ దోషం పరిహారార్థం. అప్పుడు ధర్మరాజు చెప్తాడు, నువ్వు నా తమ్ముడివి, కొడుకుతో సమానం, నువ్వు వస్తే తప్పులేదు. భార్యాభర్తల మధ్య ఎవ్వరు కూర్చోకూడదు, వాళ్ళ పిల్లలు తప్ప. చాలామంది మధ్యలో దూరిపోయి ఇలా ఫోటోలు తీర్చుకుంటూ ఉంటారు, అది పాపం, తప్పు. భార్యాభర్తల మధ్య వాళ్ళ సంతానం తప్ప మరొకరు ఉండకూడదు. వాళ్ళ సంతానానికి మధ్యలో దూరే హక్కు ఉందన్నమాట, అది ఇచ్చాడు దేవుడు. నువ్వు మా కొడుకు లాంటి వాడివి, నువ్వు వస్తే దోషం లేదని చెప్పినా అర్జునుడు వినడు. అప్పుడు అర్జునుడు వీళ్ళందరూ వనవాసం చేస్తుండగా ఆయన తీర్థయాత్రలు కూడా చేస్తాడు 1 సంవత్సరం. ఆ సమయంలోనే సుభద్రాని వివాహం చేసుకుంటాడు, ఉలూచిని వివాహం చేసుకుంటాడు, మణిపుర రాజకన్యని వివాహం చేసుకుంటాడు. ఈ కథలన్నీ అప్పుడు జరుగుతాయి. ఈ రకంగా దోషం అంటే మళ్ళీ పతి ఎంత ఆచరించారో వాళ్ళు వ్రతంగా భావిస్తే 6 ఎంత ఆచరించారో గమనించండి. కొంచెం కూడా నియమానికి ఒక్క ఇంచు కూడా అటు ఇటు బెసకుండా నియమాలన్నీ పాటించారు కనుకనే అది వ్రతంలాగా భావించారు కనుక ఆవిడ పతివ్రతే. అది అందుకని ఆవిడని తప్పనిసరిగా ఆ దృష్టితోనే చూడాలి. ఆ దృష్టి కాకుండా ఇంకా ఎవరైనా ఏ దృష్టితో అయినా చూస్తే వాళ్ళు ఏమనుభవించారో అనుభవించారు కదా.
సైంధవుడు కానీ, దుశ్శాసనుడు కానీ, దుర్యోధనుడు కానీ, కర్ణుడు కానీ వాళ్ళు అనుభవించేవన్నీ ఆవిడ అనుభవించారు. చీర ముట్టుకున్నందుకు ఎన్ని రాద్ధాంతాలు అయినాయి అసలు. పతివ్రత కురుల్లో పతివ్రత శక్తి ఉంటుందమ్మా. పతివ్రత కురులు ముట్టుకున్నవాడు ఇక అయిపోతాడు. నీలచిపురా అని లలిత సహస్రనామంలో అమ్మవారికి ఒక నామం ఉంటుంది. నల్లని కేశములు కలదానా అని. ఆ కేశాలు ఈవిడ అసలే కృష్ణ. ఈవిడ కేశాలు పట్టుకున్నాడు. ఈవిడ కేశాలు పట్టుకున్నాక దుశ్శాసనుడు ఏమైపోయాడు? కేశాలు పట్టుకుని ఈడ్చుకొచ్చాడు. కనుక పతివ్రతకు ఉండేటటువంటి శక్తి తప్పనిసరిగా అవతల వాళ్ళు కొంచెం భయపడి తీరవలసిందే. ఎవరి మీద అంటే వాళ్ళ మీద. సీతని అందుకే రావణాసురుడు ఎన్నాళ్ళు ఉంచుకున్నా ముట్టుకోలేకపోయాడు. ఆయనకు శాపం కూడా ఉంది, రంభాశాపం. ముట్టుకోలేకపోయిన కారణం అదే. ముట్టుకుంటే భస్మమైపోతారు. తర్వాత ఏం చేశాడు? గుండెలు చీల్చి ఆ రక్తం తాగుతానని శపథం చేశాడు భీముడు. ఆ శపథం తీర్చాడు. తీర్చి ఆ రక్తం తీసుకొచ్చి ద్రౌపది కురులకి పట్టించాకే ద్రౌపది ముడి వేసింది. అప్పటిదాకా ద్రౌపది అప్పుడు విప్పిన జడ మళ్ళీ వేయలా. నేను ఈ కుర్రలో మూడవను, వాడి రక్తం తీసుకొచ్చి నా తలకి పట్టించేదాకా నేను ముయ్యను, అది పూసాకే నేను ముడేస్తానని. దుశ్శాసనుడిని వధించి ఆ రక్తం తెచ్చి ద్రౌపది కురులకి భీముడు పూసాకే అప్పుడు ముడివేసింది జుట్టు. మరి ఎంత పట్టుదల, ఎంత ఆత్మాభిమానం. అసలు ద్రౌపది గురించి స్త్రీలందరిలోకి ఎంతో ఆదర్శమూర్తిగా చెప్పుకోవాలి. 5 అన్నదమ్ముల్ని పెళ్లి దాకా కుంతి బంధించి, ఎందుకంటే గుప్పెడు కలిసి ఉంటేనే బలం, విడిపోతే బలం లేదు. ఒకవేళతో ఏమన్నా పని చేయమంటే చేయలేం, గుప్పెడంతా కలిసి ఉంటే పని చేయగలం. 5గురిని పట్టి ఉంచి కుంతి చక్కగా పెంచింది. పెంచితే ఆ తర్వాత ద్రౌపది కప్పు చెప్తూ, ఇన్నాళ్ళు నేను వీళ్ళని ఒక ఘాటను కట్టి ఉంచగలిగాను, ఇప్పుడు నువ్వు చేయాలి ఈ పని, ఇక నీది బాధ్యత అని అప్పచెప్పింది. అదే బాధ్యత ఈవిడ చివరి దాకా చేసింది. తాను మరణించేదాకా కూడా వీళ్ళ 5గురు కలిసికట్టుగా ఉండేలాగా చూడగలిగింది. అంతకంటే పాతివ్రత్యం ఏముంటుందమ్మా. కనుక పంచమహాపతివ్రతల్లో ఆవిడ ఉన్నది. ఆవిడ కన్య కూడా అంటారు. అంటే ఎప్పటికప్పుడు తిరిగి పరిశుద్ధమైపోయేటటువంటి వాళ్ళందరూ కన్యాతత్వంతోనే ఉంటారు. అది అద్భుతంగా తెలియజేశారమ్మా ద్రౌపది గురించి. ధన్యవాదాలు. నమస్కారం.